కేవలం దాడికి ప్రతిదాడే కాదు ఇది. ఇది పహల్గామాలో జరిగిన దాడికి ప్రతిదాడి మాత్రమే అనుకోకుండా ఇది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇది 30 ఏండ్ల భారత ఓపికకు, ఆ ఓపిక, ఆ యొక్క సహనం అనేది సహించినప్పుడు వచ్చే ఇక ఉద్రేకం అనుకుంటారా, కోపం అనుకుంటారా, ఆవేశం అనుకుంటారా, లేకపోతే ఓపిక కట్టలు తెంచుకుంది అనుకుంటారా, 30 ఏళ్ళ నుంచి చూస్తూ చూస్తూ భరించిన ఆ బాధను, ఆ గుండెల్లో దాచుకున్న ఆ మంటనంతా కూడా ఇక వెళ్ళగక్కుతున్నాం అనుకుంటారు, ఏదైనా అనుకోండి. కానీ బట్ ఇది కేవలం దాడికి ప్రతిదాడి అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఇది ఒక గుణపాఠం. ఇది పాకిస్తానీ ఉగ్రవాదులకు, వారందరికీ కూడా భారతదేశాన్ని మట్టగలపాలనుకునే ప్రతి ఒక్క శత్రువుకు, భారత శత్రువుకు, భారతదేశం పైన కన్ను ఉన్న ఏ దేశమైనా సరే ఆ దేశానికి, ఆ దేశ ఆర్మీలకు ఒక హెచ్చరిక, ముఖ్యంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం ఇది ఖచ్చితంగా. ఇది కేవలం దాడికి ప్రతిదాడి కాదు, ఖచ్చితంగా ఇది గుణపాఠం అని గుర్తుపెట్టుకోండి. ఆ గుణపాఠం ఇక ఏ విధంగా ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో, ఇక భారతదేశానికి జోలికి వస్తే భారత ఆర్మీ తలుచుకుంటే ఏమవుతుందో ఇక చూస్తారు, కొద్ది గంటల్లోనే ఖచ్చితంగా చూస్తారని భావిస్తూ ఉన్నాం.